యద్భావం తద్భవతి అనే సబ్జెక్ట్ ని ఎన్విఎస్ నాగేంద్రమ్మ గారు మనకు చెప్పబోతా ఉన్నారు. భావము అన్నప్పుడు అది రావడానికి మూల కారణం ఏంటి, అదేంటి, ఈ విషయాలన్నీ కూడా వారు వివరిస్తారు. వారు ఉపన్యాసం ప్రారంభించడానికి ముందు నేను ఇంతకు ముందే పరిచయం కూడా చేశాను 1-2 సార్లు. మళ్ళీ మరొకసారి వారు గుంటూరు నివాసి. చాలా ఏళ్ళుగా మరి వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ కి గుంటూరు ఆరోగ్యదానం ట్రస్ట్ తరఫున కానీ, అంతకు ముందు నా ట్రస్ట్ తరఫున కానీ, ఆచార్య నాగార్జున స్కై ట్రస్ట్ తరఫున కానీ సేవలు అందిస్తూ వస్తూ ఉన్నారు. 1987లో నేను ఇక్కడ గుంటూరుకు వచ్చినప్పుడు మా ఇంటి పక్కనే ఉండేవారు. తను సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో సూపరింటెండెంట్ గా చేస్తూ రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆరోగ్యరామ్ స్కై ట్రస్ట్ కి సెక్రటరీగా పనిచేయడం మాత్రమే కాకుండా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పీజీ డిప్లొమా క్లాసెస్ తీసుకున్నారు. ఆచార్య నాగార్జున స్కై ట్రస్ట్ లో భారతీయ యూనివర్సిటీలో ఎంఏ డిప్లొమా చేసిన వాళ్ళకు కూడాను ట్రస్ట్ సెంటర్ లో క్లాసులు తీసుకున్నారు. ఇవన్నీ ఒక పక్కన పెట్టేసినట్లయితే తన సేవలో చాలా ముఖ్యమైనటువంటిది తను చిన్నప్పుడు చదువుకున్నటువంటి హై స్కూల్లో గర్ల్స్ హై స్కూల్ను గుర్తుపెట్టుకొని గత 4-5 ఏళ్లుగా 9th 10th పిల్లలకు వైవై ఫౌండేషన్ కోర్సు తను స్పాన్సర్ చేస్తూ నేర్పిస్తూ వస్తున్నారు. ఇది ఒక ఎత్తు అయినట్లయితే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది అంధులు, బధిరులు, మూగ వీళ్ళందరికీ కూడాను రీహాబిలిటేషన్ కోసం ఒక సంస్థ గుంటూరులో పనిచేస్తుంది. అది నారాయణమూర్తి గారి వైఫ్ ట్రస్ట్. ఐటీ మైక్రోసాఫ్ట్ నారాయణమూర్తి అందరికి తెలిసే ఉంటారు, వారి వైఫ్ కూడా మీ అందరు కూడా తెలిసే ఉంటారు. వారి తరఫున ట్రస్ట్ ఉంది. మెడ్రాస్ లో ఒక సెంటర్, అనంతపూర్లో ఒక సెంటర్, హైదరాబాద్ ఒక సెంటర్, గుంటూరులో ఒక సెంటర్ వర్క్ చేస్తూ ఉన్నాయి. ఆ సెంటర్కి వెళ్ళి వాళ్ళందరికీ కూడాను వైవై ఫౌండేషన్ కోర్సు కండక్ట్ చేస్తున్నారు. పోయినాడు కూడా వైవై కండక్ట్ చేశారు. దానికి కొంతవరకు సర్టిఫికెట్ల వరకు నేను స్పాన్సర్ చేయడం జరిగింది. ఇప్పుడు మామూలుగా ఉండే వాళ్ళకి నేర్పించడమే కష్టంగా ఉంది. అట్లాంటిది డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి వారు నేర్పించడం అనేటటువంటిది ఒక అనన్య సామాన్యమైనటువంటి సేవ. అటువంటి సేవలు అందిస్తున్నటువంటి నాగేంద్రమ్మ గారిని మీకు పరిచయం చేయడానికి నేను అదృష్టంగా భావిస్తున్నాను. సుఖనోభవంతో. ఇప్పుడు వారు యద్భావం తద్భవతి అనే సబ్జెక్ట్ మనకు వినిపిస్తారు. ఓవర్ టు నాగేంద్రమ్మ. నమస్తే సార్, థ్యాంక్ యూ సార్ నన్ను పరిచయం చేసినందుకు. మళ్ళీ ఈరోజు మళ్ళీ యద్భావం తద్భవతి అనేటువంటి సబ్జెక్టుతో మహర్షి మనకు అందించినటువంటి ఆ దివ్యమైనటువంటి జ్ఞానం నాకు అవగాహన కలిగినంత మేరకు మీతో కలిసి పంచుకోవాలని మీ ముందుకు వస్తున్నాను. ముందుగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి WCSC ప్రెసిడెంట్ సార్ అరుణ్నిధి పద్మశ్రీ ఎస్కే మైలానందన్ సార్కి, అలాగే మన స్టేట్ కోఆర్డినేటర్ సార్ కోట అరుణ్ బాబు సార్కి, వనజా మేడం గారికి, ఏఐటి జూమ్ కండక్ట్ చేస్తున్నటువంటి కిరణేశ్వరి మేడం వాళ్ళ గ్రూప్ మెంబర్స్ అందరికీ, ఈ క్లాస్లో అటెండ్ అయినటువంటి మన మిత్రులందరికీ నా సహృదయపూర్వక నమస్సుమాంజలి. యద్భావం తద్భవతి. నువ్వు ఏది భావన చేస్తున్నావో అదే అయి ఉన్నావు అనేటువంటి మీనింగ్తో ఉన్నటువంటి ఈ విషయము మనకు మన మహర్షి చాలా చక్కగా వివరించి అందించారు. సులభతర కుండలిని యోగా సిస్టంలో ప్రథమంగా సులభతర వ్యాయామాలు మొదలుకొని మానవ పరిపూర్ణత వరకు ఉన్నటువంటి అంశాలన్నిట్లో కూడా ఈ భావం నిండి నిక్షిప్తమై ఉంది.
అన్నిటికంటే మానవ జన్మ చాలా సర్వోత్కృష్టమైనటువంటి జన్మ. ఈ జన్మ రావడం కోసం వచ్చింది కనుక మనము మన జీవన లక్ష్యాన్ని తెలుసుకోవడానికి చాలా జంతువునాం నరజన్మ దుర్లభం అన్నట్లు చాలా మంచి అవకాశం. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కానీ మనం భగవస్థితి తన్మార్పు వలన మనిషిగా రూపుదిద్దుకున్నాం అనేటువంటి భావాన్ని మర్చిపోయి మనలో ఉన్నటువంటి అజ్ఞానం వలన ఆ స్థితికి చేరుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి మనం అందరం కూడా మన స్వామీజీ ఎంతో శ్రమపడి ప్రపంచ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతంగా వర్ధిల్లాలి, జీవించాలి, జీవన లక్ష్యాన్ని వాళ్ళు అవగాహన చేసుకోవాలి, ఎవరు కూడా కష్టపడకుండా సుఖంగా సంతోషంగా జీవించాలి, వ్యాధులు బాధలు అనేక సమస్యల నుంచి బయటపడాలి అనేటువంటి భావంతో మనకి చక్కగా తీర్చిదిద్దినటువంటి ఆ సులభతర కుండలిని యోగా సబ్జెక్టు అత్యంత విలువైంది. అన్ని యోగా సిస్టంతో కంపేర్ చేసినప్పటికీ చాలా చాలా తేలికైనటువంటి మార్గంలో మనకి అందించారు. అటువంటి దాంట్లో మహర్షి మనకి సులభతర వ్యాయామాల దగ్గర నుంచి కూడా మనకి చక్కగా ఈ భావం అనేది ఎక్కడ మొదలవుతుంది అనేది తెలుసుకోవాలంటే నిరంతరం కూడా మనము ఎన్నో పనులు చేస్తుంటాం, ఎన్నో ఆలోచనలే మూలం అన్నిటికీ. ఈ ప్రపంచమే ఒక పెద్ద నాటక రంగం. ఇందులో మనం అందరం కూడా అనేక రకరకాల పాత్రలు ధరిస్తూ ఉన్నాం. ఒకళ్ళు డైరెక్టరు, ఒకళ్ళు ప్రొడ్యూసర్, కొంతమంది యాక్టర్స్, కొంతమంది సింగర్స్, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఉన్నప్పుడు అవన్నీ కూడా ఆలోచనల వల్ల రూపుదిద్దుకున్నవే కదా. కనుక అలాంటి ఆలోచనలు మనలో రావడానికి కారణం మూలం మన ఈ యొక్క శరీరం కోటాను కోట్ల కణాలతో నిర్మితమైనటువంటి ఈ పాంచభౌతిక శరీరం, పంచభూతాల సమాహారమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి ప్రాణము మనస్సు. ఆ ప్రాణశక్తి పంచ జ్ఞానేంద్రియాల ద్వారా పనిచేస్తుంది. అలాగే మన బ్రెయిన్ సెల్స్, మెదడు నుంచి కూడా పనిచేస్తుంది. కోటాను కోట్ల కణముల సముదాయమైనటువంటి శరీరంలో టిష్యూస్, ధాతువులు ఉన్నాయి. ధాతువులన్నీ కలిసి ఆర్గాన్స్ గా ఫామ్ అయినాయి. ఈ పంచ జ్ఞానేంద్రియ వల్ల నిరంతరము మనం ఎన్నో రకాల విషయాలు కళ్ళతో చూస్తూ, చెవులతో వింటూ, ముక్కుతో వాసన గ్రహిస్తూ, నాలుగుతో చూస్తూ, చర్మంతో స్పర్శ జ్ఞానంతో అనేక అనుభవాలు పొందుతూ ఉంటాం. ఇవన్నీ కూడా మనసుతో విశ్లేషణ చేసుకొని మనము నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాం. ఏ విధంగా మన దేహంలో ఉన్నటువంటి ప్రాణశక్తి నిరంతరం సర్క్యూట్ అవుతూ ఉండడం వల్ల ఆ ప్రాణశక్తి బ్రెయిన్ సెల్స్ ద్వారా కూడా పనిచేస్తుంది. కాబట్టి మనసు ద్వారా ప్రాణశక్తి కేంద్రంలోకి వెళ్ళి జీవధాతు కేంద్రంలో అన్ని నిక్షిప్తం అవుతాయి. ఏదైతే మనము భావన చేస్తామో అది కాలానుగుణంగా కాలము, వేగము, దూరము, పరిమాణము అనే అంశాలతోటి అనుసంధానమయ్యి మళ్ళీ మనము అది గుర్తు తెచ్చుకున్నప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది ఆలోచన రూపంలో. అది మంచిని భావించి మనం చేసిన ఆలోచనలన్నీ మంచిగా రూపుదిద్దుకుంటాయి, మనకి మంచినే చేస్తాయి, ఎదుటి వాళ్ళకి కూడా మంచిని కలుగు చేస్తాయి. మనకి ఏదైనా సమ్టైమ్స్ ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అటువంటి మనం అజ్ఞానం వల్ల అటువంటి ఆలోచనలు కూడా మనకి ఇబ్బందికరంగా మారుతాయి. కాబట్టి ఆ టైంలో మనకి ఆలోచనలు కూడా అలాగే ఇబ్బందిని కలిగిస్తాయి. ఏదైనా బాధ, దుఃఖం ఏర్పడినప్పుడు దాని పరిష్కారం కోసం మనము ఎవరినైనా సరే ఆశ్రయించాల్సి వస్తుంది, వారిని దగ్గర నుంచి తెలుసుకోవాల్సి వస్తుంది విషయం. కాబట్టి దీనికి అన్నిటికీ మూల కారణము ఈ ప్రపంచంలో వస్తువులు, వ్యక్తులు, విషయాలు, ఈ మూడే కారణం. ప్రతి సమస్యకు కానీ మన యొక్క ఆలోచనకు కానీ వస్తువులు, వ్యక్తులు, విషయాలే మనసుని ప్రభావితం చేసి మనలో ఉన్నటువంటి జీవకాంతాన్ని ఎక్కువ ఉద్దీపన చేసి ఖర్చు చేస్తూ ఉంటాయి. కాబట్టి మనలో ప్రాణశక్తి అప్పుడు పనిచేసే విధానంలో కొంచెము తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం మళ్ళీ ఇంకా సమస్య నుంచి బయటపడడం కష్టం అవుతుంది. అటువంటప్పుడు మనకి జ్ఞానం గనక
చక్కగా వీటిని సరిదిద్దుకునేటువంటి జ్ఞానం మనం పొందినట్లయితే ఆ జీవకాంత శక్తి వృధా చేసుకోకుండా మనకి ఏది ఎంత మేరకు కావాలో మనం అవగాహన చేసుకొని మనం ప్రవర్తనలో కానీ మన ఆలోచనలో కానీ మార్పు తెచ్చుకోగలుగుతాం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఈ మనస్సే మనకి బంధానికి కానీ మోక్షానికి కానీ కారణమైనటువంటి మనస్సుని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనసు అనేది మన జీవితాన్ని అన్ని విధాలుగా పండించేటువంటి సుక్షేత్రం, మంచి పంట భూమి లాంటిది. కాబట్టి ఆ మనసుకి ఎప్పుడు మనము అన్ని సమయాల్లో కూడా మంచినే అలవాటు చేయాలి. మనకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాన్ని మనసుకు అంటనీయకుండా చేసుకోవాలి. దానికి గాను స్వామీజీ చక్కగా మనకి ఇంట్రాస్పెక్షన్ క్లాసెస్ లో అనాలిసిస్ ఆఫ్ థాట్, ఆలోచనల విశ్లేషణ, కోరికలు నీతివంతం చేసుకోవడం, కోపాన్ని అదుపులో పెట్టుకోవడం, అరిషడ్ వర్గాలు అదుపులో పెట్టుకోవడం, అలాగే సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, కుటుంబంలో ఏ విధంగా శాంతియుత వాతావరణంలో జీవించాలి, ఇవన్నీ కూడా చక్కగా మహర్షి ఒక సాధనా క్రమంలో మనకు అందించారు. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ మన భావం అంతా కూడా ఆ ఎక్సర్సైజ్ బెనిఫిట్స్ అని క్లియర్ గా అందించారు. ఈ ఎక్సర్సైజ్ చేయడం, హ్యాండ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చేతులు బలపడతాయి, చేతులు తిమ్మిలు తగ్గుతాయి, జీవకాంత ప్రసరణ అంతా చక్కగా దేహంలో జరుగుతుంది. అట్లా ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ని దృష్టిలో పెట్టుకొని ఆ భావన మనలో పెంపొందించుకుంటూ మైండ్ అట్లా ఫోకస్ చేసినట్లయితే తప్పకుండా రిజల్ట్ వస్తుంది. ఎండోక్రైన్ సిస్టమ్ అంతా కూడా బాగా పనిచేస్తుంది. హ్యాండ్ ఎక్సర్సైజ్ దగ్గర నుంచి హ్యాండ్, లెగ్, అలాగే న్యూరోమస్కులర్ బ్రీదింగ్, ఐ ఎక్సర్సైజ్, కపాలభాతి, మకరాసనం, ఆక్యుప్రెషర్, మసాజ్, రిలాక్సేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్సైజ్ లో మంచి బెనిఫిట్స్ మనకు ఆరోగ్య రీత్యా టోటల్ సైకోసోమాటిక్, శారీరకంగా మానసికంగా ఉపయోగపడేటువంటి ఎక్సర్సైజ్ కాబట్టి వీటిలన్నిటిలో కూడా స్వామీజీ మంచి మంచి ఫలితాలని టోటల్ గా ఎంటైర్ బాడీలో ఉన్నటువంటి ఎండోక్రైన్ సిస్టమ్ చక్కగా పనిచేస్తూ ఏ రకాల వ్యాధులు మన దేహంలో ఉంటే నివృత్తి అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, ప్రాణశక్తి ప్రసరణ సక్రమంగా ప్రసరించి దేహం మళ్ళీ పునరుత్తేజితమై శరీరంలో అన్ని కణాలు ఆక్సిజనేట్ అయి ప్రాణశక్తిని నింపుకొని చక్కగా పనిచేసి మనకి శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని మనం పొందడానికి అవకాశంగా రూపుదిద్దారు. అటువంటి వాటి మీద మనం మనసు ఫోకస్ చేసి మనం చేసేటప్పుడు మన ఆలోచనలన్నీ కూడా కేవలం అనారోగ్యం ఉంది, పర్టికులర్ షుగర్ కంప్లైంట్ ఉంది, షుగర్ కంప్లైంట్ మనకి తగ్గాలంటే దానికి మకరాసనం, న్యూరోమస్కులర్ బ్రీదింగ్, స్వామీజీ చక్కగా ఇవన్నీ మనకు అందించారు. ఆ కంప్లైంట్ తగ్గాలి ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అనే భావనతో మనం చేసినట్లయితే తప్పకుండా మనం దాని నుంచి బయటపడతాం. దానికోసమే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా గురువుని మనం దైవంగా భావన చేసుకుంటున్నాం. జ్ఞాన సంపన్నులు కాబట్టి వారందరూ ఆ విధంగా వాళ్ళు సాధన చేసి జ్ఞానాన్ని పొంది అందరూ బాగుండాలనేటువంటి మంచి పాజిటివ్ థింకింగ్ తో మనకు అందించారు. కాబట్టి మనం కూడా అదే మార్గంలో ఆచరించి సాధన చేసినట్లయితే మనం చక్కగా మంచి ఫలితాన్ని పొందుతాం. ఇక కాయకల్ప జెమ్ ఆఫ్ ది ఎంటైర్ ఫిలాసఫీ. కాయకల్ప అనేది చాలా శక్తివంతమైనటువంటి ఎక్సర్సైజ్. అది మనకి ప్రాణశక్తిని ఎక్కడ షార్ట్ సర్క్యూట్ లేకుండా సరిచేసి దేహంలో ముసలితనం బారి పడకుండా మరణాన్ని వాయిదా వేసుకోవచ్చు, ఇచ్ఛామరణం పొందడానికి. అలాగే బాడీలో, శరీరంలో రెసిస్టెన్స్ పవర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడానికి, అనేక రకమైనటువంటి క్రానిక్ డిసీజెస్ నుంచి మనం ఉపశమనం పొందడానికి, తరుణ వ్యాధుల నుంచి శీఘ్రమే బయటపడడానికి, ఇప్పుడున్నటువంటి పాండమిక్ డిసీజెస్, కరోనా వైరస్ లాంటివి, ఇవన్నీ కూడా వీటి నుంచి ఇబ్బంది పడకుండా తొందరగా మనము రిలీఫ్ పొందడానికి, అలాగే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలన్నీ అదుపులో పెట్టుకోవడానికి, ఆధ్యాత్మిక వికాసం కోసం కాయకల్పన చక్కగా తెచ్చిస్తారు. స్వామి చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన మనసుని ఫోకస్ చేసి ఆ ప్రక్రియల మీద మనం సాధన చేసినట్లయితే తప్పకుండా మనం మంచి రిజల్ట్స్ పొందుతాం. దీనికి అంతటికి కావాల్సింది పాజిటివ్ థింకింగ్.
ఆల్వేస్ థింక్ పాజిటివ్లీ అంటారు. ఎందుకంటే ఆ పాజిటివ్ థింకింగ్ వల్లనే సమస్తము సాధ్యమే. ఏదైనా కూడా మనము మంచిగా రూపుదిద్దడానికి అవకాశం ఏర్పడుతుంది, శారీరకంగా మానసికంగా. నెగటివ్ ని దరి చేరనీయకుండా చూసుకోవాలి. డోంట్ థింక్ నెగటివ్లీ అంటారు స్వామీజీ. ఎందుకు థింక్ చేయకూడదు? నెగటివ్ వల్ల మనకి అన్ని కూడా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి మన ప్రాణశక్తికి ప్రసరణలో అంతరాయాలు ఏర్పడతాయి. కనుక మనం నెగటివ్ నుంచి బయటపడాలి. ఎప్పుడు మనకి అనారోగ్యం ఉందనుకోండి, నాకు తగ్గిపోతుందిలే, నేను హ్యాపీగా ఉంటాను, నన్ను ఇదేం చేయదు అనేటువంటి భావన పెంపొందుకున్నట్లయితే డే బై డే తప్పకుండా అది రిలీఫ్ వస్తుంది. స్వామీజీ అందుకనే మనకి మెడిటేషన్స్ లో బిఫోర్ మెడిటేషన్ కానీ ఆఫ్టర్ మెడిటేషన్ కానీ ఉన్న ఆటో సెషన్స్ అన్ని కూడా మనం బాగుండాలి, మన చుట్టూ ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు, సమాజం అంతా బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలి. ఎవరెవరు ఏ పరిశ్రమల్లో ఉన్నారో, రైతులు కానీ వ్యాపారులు కానీ వివిధ సంస్థలు వారందరూ కూడా సుఖంగా సంతోషంగా జీవించాలనేటువంటి భావనతోటి చక్కగా మెడిటేషన్ తర్వాత ఉన్నటువంటి ఆటో సెషన్స్ అన్ని కూడా తీర్చిదిద్ది మనకు అందించారు. అవి మనం అప్పుడప్పుడు కూడా చక్కగా మనసులో ఖాళీగా ఉన్నప్పుడు అఫర్మేషన్స్ లాగా అనుకుంటూ ఉంటే, నేను బాగున్నాను, నో ప్రాబ్లం విత్ మీ, మై హెల్త్ ఈస్ ఆల్ రైట్ అనుకుంటూ ఉన్నాం అనుకోండి, తప్పకుండా బాగుంటాం. అందుకనే స్వామీజీ ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎప్పుడు బ్లెస్ చేసుకోండి, తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా ఒక సీక్వెన్స్ లో, ఒక ఎక్సర్సైజ్ కానీ ఒక మెడిటేషన్స్ అన్ని కూడా సీక్వెన్స్. ఇప్పుడు జస్ట్ మనం చేసుకున్నాం పంచేంద్రియ మెడిటేషన్. ఆ పంచేంద్రియ మెడిటేషన్ చాలా, దానివల్లనే మనకి ఆలోచనలు నిరంతరం కూడా ఇంద్రియాల ద్వారా మన గ్రహించినటువంటి జ్ఞానాన్ని మనసుతో విశ్లేషించుకొని గబుక్కున పని చేసేస్తాం. కాబట్టి అది మంచి పని అయితే మంచి రిజల్ట్, ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పని అయితే మనకి ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఆ ఇంద్రియాలని మనము ఏది ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు నియంత్రించినట్లయితే మన మనసు ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళదు, మనసుని కూడా చక్కగా నియంత్రించుకోవచ్చు. మన జీవన లక్ష్యమైనటువంటి ఆ పరిపూర్ణత పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ వస్తువులు, వ్యక్తులు, విషయాలు అటువంటి వ్యామోహం నుంచి మనం బయటపడతాం. మనసుకి ఎరుక కలుగుతుంది, అలాగే ఆత్మజ్ఞానం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మనము చేసేటువంటి పనుల్లో త్రికరణాలు, మాట్లాడే మాటల్లో, చేసే పనుల్లో, ఆలోచనలో త్రికరణ శుద్ధి ఉండాలి. తర్వాత అలాగే మన నిరంతరం కూడా ఆహార విహారాలు జరుగుతూ ఉంటాయి, వాటిలో పరిమితి పద్ధతి పాటించాలి. అసలు ముఖ్యంగా ముందు ఇప్పుడు ఆలోచన రావడానికి కారణం చూద్దాం. ఆలోచన రావడానికి 6 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. అవసరము, అలవాటు, పరిస్థితుల ప్రభావం, ఇతరుల ప్రభావము, వంశపారంపర్యంగా వచ్చినటువంటి లక్షణాలు కొన్ని, జెనెటిక్ గా మనకి, తర్వాత దైవ సంకల్పం. ఈ 6 ఆలోచన రావడానికి మూలమైనటువంటి కారణాలు. వీటిని మనం చక్కగా విశ్లేషణ చేసుకున్నట్లయితే ఏది కూడా అతిగా కాకుండా చూసుకోవచ్చు. ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని విశ్లేషణ చేసుకోవాలి. అవసరం, సపోజ్ మనకి ఆహారం టైంకి ఆకలిస్తుంది అనుకోండి, తినొచ్చు. ఆకలికి కాకపోయినా ఇష్టం ఉన్న పదార్థం తినేసామనుకోండి, అనారోగ్యం వస్తుంది. అప్పుడు మన జీవకాంతం ఇబ్బంది పడుతుంది. అలాగే అలవాట్లు, లేవంగానే న్యూస్ పేపర్ చూసే అలవాటు ఉంది, టైంకి రాలేదు, మనం కోపగించుకొని అటు ఇటు గందరగోళంగా ప్రవర్తించినట్లయితే ఆ కోపం వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది. మన చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా అటువంటి సమస్య ఏర్పడుతుంది. ఈ విధంగా ఇతరుల ఒత్తిడి, మనకి కావలసినటువంటి వస్తువులు ఇంట్లో ఉన్నప్పటికీ బయటకు వెళ్ళాం అనుకోండి, ఏదో మనకి కంటికి కనిపించినప్పుడు అది తీసుకొచ్చామనుకోండి, దానివల్ల మనకి టైం వేస్ట్, ఉన్న వస్తువు కాకుండా ఇంకా అది అడిషనల్ గా పెంచుకోవడం, మనీ వేస్ట్, ఇన్ని రకాలుగా జరుగుతుంటాయి. పరిసరాల ఒత్తిడి, ఆ పరిసరాల ప్రభావం. చక్కగా ఇంట్లో భోజనం చేసాం, బయటకు వెళ్తున్నప్పుడు ఇంకా ఇష్టమైనది ఏదైనా కనపడింది అనుకోండి, అది తీసుకోవాలి, తినేసి అనిపిస్తే దానివల్ల కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది. ఇంకపోతే వంశపారంపర్యంగా కొన్ని మనకి లక్షణాలు వస్తుంటాయి. మనకంటే మన పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళు పరంపదించిన తర్వాత వాళ్ళకి కొన్ని ఆలోచనలతో వెళ్ళేటప్పుడు మనసులో
విషయ వాసనలతో వెంట తీసుకెళ్తాం ఎవరైనా. అటువంటప్పుడు ఆ ఆలోచనల ప్రభావం అంతా కూడా మన మీద పడిపోయి మనం మంచి ఆలోచనలు అయితే సాధారణంగా ఒక గుడి కట్టించడం, స్కూల్ కట్టించడం ఇట్లాంటివి మనం చేసేస్తాం. అటువంటి సమ్ టైమ్స్ ఇబ్బందికరమైన ఆలోచనలు ఉంటాయి, మనకి ఇబ్బందిని కలుగు చేస్తాయి. కాబట్టి వాటి నుంచి మనం బయటపడాలి. బయటపడి మనకి ఏది మంచిదో అది చూసుకొని చేయడానికి మనము ముందుకు రావాలి. ఎప్పుడు ఈ ఆలోచనలు పనిచేసే ముందు చక్కగా మనం ప్లాన్ చేసుకొని చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. మనం చేసే పనికి, ఇతరులు చేసే పనికి, ఒక వస్తువుకి మరొక వస్తువుకి, ఒక పనికి మరొక పనికి, పూర్వపు అనుభవానికి ప్రస్తుత అనుభవానికి ఉన్నటువంటి వాటిలో ఉన్నటువంటి మనం ఆ తేడాలు గుర్తిరిగి చేసినట్లయితే మంచి రిజల్ట్ మనం పొందడానికి అవకాశం వస్తుంది. ఇంకా దైవ సంకల్పం అంటే అది చాలా మందితో కూడుకున్నటువంటి ఆలోచన. మనలో సాధారణంగా దైవ సంకల్పం మనం కొన్ని సమస్యలు ఎత్తినప్పుడు ఈ జీవితం ఎందుకు వచ్చింది, ఏమిటి, ఎలా చేయాలి, ఎందుకని ఇలా అయిపోయింది అనేక రకాలుగా ఆలోచిస్తున్నాం. అప్పుడు నేను ఎవరిని, ఏంటి అనేటువంటి భావంలో ఉత్పన్నమవుతుంది. దాన్ని మనం క్లియర్ చేసుకోవడానికి ఒక గురువుని ఆశ్రయిస్తాం, మంచి జ్ఞానాన్ని ఆశ్రయిస్తాం. దానివల్ల మనం మంచి ఫలితాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాలు కూడా చేయడానికి వీలవుతుంది. ఈ విధంగా ఆలోచనలన్నింటినీ కూడా మనం శ్రద్ధగా పరిశీలించి మనసుతో విశ్లేషణ చేసుకోవాలి. మనసుతో విశ్లేషణ చేసుకోవాలంటే సాధారణంగా ఉన్నప్పుడు మనం విశ్లేషణ చేసుకోలేం. కేవలం ధ్యానం చేసిన తర్వాత మన మెంటల్ ఫ్రీక్వెన్సీ చాలా తగ్గినప్పుడే. ఆజ్ఞానిగా ఉన్నప్పుడు 14 to 40 cycles per second ఉంటుంది. అదే మనం ధ్యానం చేస్తే ఆజ్ఞలో తుర్యంలో ధ్యానం చేసినప్పుడు 8 to 13 cyclesకి వస్తుంది. ఇంకా తుర్య స్థితికి వెళ్ళినప్పుడు 7 to 8 to 13, తుర్యాతీతానికి వెళ్తే 1 to 3 cycles డెల్టా, 14 to 40 is బీటా సైకిల్స్, ఆల్ఫా స్టేట్ తుర్య స్టేట్ లో 8 to 13 cycles, అలాగే 3 to 7 cycles తురియ, 1 to 3 cycles తురియాతీతం. తురియాతీతానికి మనసుని విస్తరించి వ్యాపింప చేసుకున్నప్పుడు ఆ బ్రాహ్మీ స్థితిలో మనం లయమవుతాం. కాబట్టి అప్పుడే మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు కానీ ఏదైనా కోరికలు కానీ నియంత్రించుకోవడం ఇవన్నీ కూడా విశ్లేషణ చేసుకోవడానికి చాలా సులభతరం అవుతుంది. ఆ బ్రాహ్మీ స్థితిలో లయమై మనం మెడిటేషన్ చేసినట్లయితేనే మన మనసు చాలా సూక్ష్మ స్థితికి వచ్చి మనము ఏ స్థితిలో ఉన్నాము, ఏ పని చేస్తున్నాము, ఇది ఎలా చేస్తే మనకి మంచి జరుగుతుంది, ఏ విధంగా దీన్ని సమస్య వచ్చినప్పుడు బయటపడాలి, ఇవన్నీ కూడా అవగాహన చేసుకోవడానికి మంచి మార్గం ఏర్పడుతుంది. మనల్ని గురించి మనం తెలుసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఆ స్థితిలో. అందుకనే స్వామీజీ అంటారు, మిన్నయే ప్రకృతి శిఖరం, జీవితమే భావనలో ఒదిగిపోవు, మన జీవితమే ఆలోచనల సమాహారం. ఆలోచన స్థితి చూడలేము, లేదని చెప్పలేరు ఎవరు. భావన పుట్టుక ఒక బిందువు, థాట్ ఈస్ ఎ డాట్ అంటారు స్వామీజీ. ఇట్ ఎక్స్పాండ్స్ ఇన్ అన్ఫాథమబుల్లీ ఇన్ ద యూనివర్స్ అంటారు. మనకు వచ్చినటువంటి ఆలోచన తరంగము మన మనసు సూక్ష్మాతి సూక్ష్మంగా రికార్డ్ చేయగలదు. చాలా బ్రహ్మాండం అంతా కూడా విస్తరించి వ్యాపించగలిగినటువంటి శక్తి మనసుకుంది. ఏదైతే మనం ఆలోచిస్తామో అవన్నీ కూడా ప్రాణశక్తి సర్క్యూట్ అవడం వల్ల బ్రెయిన్ సెల్స్ లో ముద్రింపబడతాయి. మనసు ద్వారా, తద్వారా ఆలోచన వచ్చిన విధానం జీవకాంతం ద్వారా జీవధాతు కేంద్రంలో ముద్రింపబడతాయి. కాబట్టి మళ్ళీ అవసరమైనప్పుడు అవి తిరిగి మనకు ఆలోచన వచ్చినప్పుడు అవి బయటపడి అవి కాలము, వేగము, దూరానికి అనుగుణంగా మనం చేసినటువంటి పని ప్రకారము అవి మళ్ళీ బయటకు వచ్చి మనకి రిఫ్లెక్ట్ అయ్యి అవే మనకి సుఖాన్ని, దుఃఖాన్ని కలుగు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వాటిని మనం చక్కగా స్వామి చెప్పినట్టు ఈ భావనే ఇంద్రియాలు నడిపించే ఇంద్రియాలు నడిపించే శక్తి, అలాగే మన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చే శక్తి అని కూడా స్వామీజీ చెప్తారు. భావనతో భావాన్ని భావించి భావన స్వభావాన్ని పుట్టుకొని ఎత్తి భావనలో స్థిరంగా నిలిపితే భావమే అలవాటుగా తెలియబడుతుంది. భావం బయటపడేటప్పుడు ఇదేమి భావం అని శోధించడం చాలా సులువు. భావకారణము ఫలము తెలియ బయటపడే భావనలన్నీ సత్ఫలం మొసగు అంటారు స్వామీజీ.
అంటే ఆ భావనతోనే, ఆలోచనతోనే మనం గ్రహించి దాన్ని మంచిగా తీర్చిదిద్దుకోవచ్చు. ఎప్పుడు కూడా ఏ మాత్రం నెగటివిటీ ఉన్నా కూడా దాన్ని మనము స్వామీజీ మనకి ఇచ్చినటువంటి ఇంట్రాస్పెక్షన్, మనోవిశ్లేషణ, తురియ ధ్యానం చేసి చక్కగా మౌనంలో ఉండి కొంతసేపు సాధన మార్గాల్ని మనకి రూపొందించారు. ఆ విధంగా మనము చేసినట్లయితే వాటి నుంచి మనము చెడు నుంచి బయటపడి కేవలం మంచి ఆలోచనలతోనే మన జీవనయానాన్ని సాగిస్తూ నలుగురికి కూడా మన చుట్టూ ఉన్న సమాజంలో ఉపయోగపడడానికి, మంచిని చేయడానికి, మనము శాంతివంతమైనటువంటి జీవనం గడపడానికి, మంచి నడవడికతో ఉండడానికి, ఈ మన శారీరక మానసిక ఆత్మ ప్రక్షాళన జరగడానికి, శరీరంలో శారీరకంగా ఉన్న మలినాలు, ఆలోచనల వల్ల మనసుకున్న మలినాలు, అలాగే జీవధాతు కేంద్రము ఒక దివ్యమైన నిధి, దివ్య న్యాయస్థానం అన్ని కూడా అక్కడే నిక్షిప్తమైనవి కాబట్టి అక్కడ మనం ప్రక్షాళన చేసుకున్నట్లయితే ఆ దైవాన్ని మనం చేరడం చాలా సులువుగా అవుతుంది. దైవాన్ని గురించినటువంటి అవగాహన బట్టి అనుకున్నది మనం అనుకున్నట్లే జరుగుతుంది. అనుకున్న దాని మీద నమ్మకం, తీవ్రత ఉంటే అంటారు స్వామీజీ. తత్వలు చాలా తాత్వికులు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు అనమాట. వస్తా అవుతుందే, పోతా అవుతుందే, ఆశ ఎందుకన్నా, నువ్వు చేసిన కర్మము చెడని పదార్థము, ఆశ ఎందుకన్నా అంటారు. అంటే ఈ జీవితం అనేది ఆలోచనలతో రూపుదిద్దుకుందే మన మనస్సు వలన. కాబట్టి మనం రాకపోకలు ఈ జన్మమరణ చక్రంలో పడి ఈ విధంగా కొట్టుకుంటూ అజ్ఞానంలో పడి చేసుకునే దానికంటే చక్కగా జ్ఞానవంతులైనటువంటి గురువులను ఆశ్రయించి వాళ్ళ ద్వారా జ్ఞానం పొంది మన జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గాన్ని సుగమం చేసుకోవాలంటే మనసుని ఎప్పుడు పవిత్రంగా ఉంచుకోవాలి. మనం ఏది భావిస్తామో అదే అవుతాం. ఇతరులకు ఏది మంచి జరగాలని మనం భావన చేస్తామో అలాగే జరుగుతుంది. బ్లెస్సింగ్స్ అందుకనే చక్కగా స్వామీజీ ఎంతో చక్కగా తీర్చిదిద్ది మనకు అందించారు. చాలా శక్తివంతమైనటువంటి ఆ బ్లెస్సింగ్స్ వల్ల ఇచ్చిన వాళ్ళు యొక్క మనసు తీసుకున్న వారికి ఆ ప్రతిఫలం చక్కగా ఉంటుంది. కాబట్టి బ్లెస్సింగ్స్ అత్యంత శక్తివంతమైనవి. ఆ బ్లెస్సింగ్స్ కూడా మన ఆలోచన వల్ల రూపుదిద్దుకున్నవే. కాబట్టి మన మనస్ఫూర్తిగా సహృదయంతో విరబూసినటువంటి జాస్మిన్ లాగా, రోజ్ లాగా అట్లా మనసుని వికసింప చేసుకొని వాళ్ళని బ్లెస్ చేసినట్టయితే మంచి జరుగుతుంది. దీన్ని వివేకానంద స్వామి కూడా అంటారు. స్వామి వివేకానంద, బీ స్ట్రాంగ్ అండ్ బ్రేవ్, man stands on the glory of his own soul, the infinite, the birthless, the deathless, without beginning and without end, out of that will come power. ఆ శుద్ధ బయలు గురించి స్వామి వివేకానంద కూడా ఇదే చెప్తారు. ఆది అనాది అనంతం, ఒక దివ్యమైనటువంటి ఆ బట్ట బయలు సర్వశక్తివంతమైంది. కాబట్టి మనం అందరం కూడా వాట్ ఎవర్ యూ థింక్ దట్ యూ విల్ బి. ఇఫ్ యూ థింక్ యువర్ సెల్ఫ్ యు ఆర్ వీక్, ఇఫ్ యూ థింక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్ యూ విల్ బి స్ట్రాంగ్. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత యువత అందరూ కూడా ఇవన్నీ తెలుసుకొని మన మహర్షి గారు అందించినట్లు ఈ జ్ఞానాన్ని పెంపొందింప చేసుకొని, మహానుభావులు ఎంతో మంది వాళ్ళందరి సమ్ టైమ్స్ మనం ఫొటోస్ పెట్టుకున్నాము అని అంటే అటువంటి జ్ఞానం మనకు కలగాలని, మన ఆలోచన విధానంలో కూడా మంచి మార్పు రావాలనే భావంతోనే ఆ విధంగా చేస్తాం. కనుక మనము మన భావనలు ఎప్పుడు కూడా మంచి మార్గంలో రూపుదిద్దుకున్నట్లయితే ఆ బ్రహ్మము నేను ఒకటే అనేటువంటి భావన మనలో పెంపొందుతుంది. దాన్నే జగద్గురు ఆదిశంకర్లు కూడా నిర్వాణ తురియాతీత ధ్యానంలో బ్రాహ్మస్థితులు లయమవడానికి ఇప్పుడు అహం బ్రహ్మస్మి భావన మనలో పెంపొందుతుంది. కనుక ఆయన చెప్తారు, మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం నచ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయు న వా సప్తధాతు న వా పంచకోశ న వాక్పాణి పాదౌ న ఉపస్థపాయు చిదానంద రూప శివోహం శివోహం న మే ద్వేష రాగౌ న మే లోభమోహో మదో నైవ మేనైవ మాశ్చర్య భావః న ధర్మో న చ అర్థో న కామో న మోక్షః చిదానంద రూప శివోహం శివోహం న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః అహం భోజనం
నైవ భోజ్యం న భోక్త చిదానంద రూప శివోహం శివోహం న మృత్యుర్న శంక న మే జాతి భేద పితా నైవ మేనైవ మాతా చ జన్మ న బంధుర్న మిత్రం గురోర్నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాశ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం న చాసంగతం నైవ ముక్తిర్న మేయః చిదానంద రూప శివోహం శివోహం. ఆ భావాన్ని మనలో పెంపొందించుకున్నట్లయితే నిరంతరం మన సాధనలో మన మహర్షి మనకు అందించినటువంటి అద్వైత జ్ఞానం, ఏకత్వ స్థితి, ఏకీకృత భావం కూడా అదే వన్నెస్, మనం ఆ దివ్యత్వాన్ని నిరంతరం డివైన్ ఫీల్ బికాస్ డివైన్ కాన్షియస్నెస్, ఆ దివ్య చైతన్యం మనలో పనిచేస్తుంది అనేటువంటి భావన మనలో రూపుదిద్దుకుంటే సమస్తము సాధ్యమే అనేటువంటి భావన మనలో నిరంతరం మేనిఫెస్ట్ అవుతుంది, రూపుదిద్దుకుంటుంది. ఇది కృష్ణ పరమాత్మ కూడా గీతలో కూడా చెప్తుంటారు. ఈ శీతోష్ణాలు సుఖ దుఃఖాలు అన్నిటి నుంచి కూడా మనం బయటపడాలంటే సర్వత్ర సమదర్శన, అన్నిట్లో సమత్వం ఉచ్యతే, సమత్వాన్ని భావాన్ని పెంపొందించుకో అని చెప్తారు. అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో విషాద యోగం నుంచి బయటపడి విషాద యోగంలో నేను యుద్ధం చేయను అందరూ నా వాళ్ళన్న భావంతో ఉన్నప్పుడు ఈ ఒక పిరికితనం ఆవహించినప్పుడు చెప్తారు స్వామి, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢశ్చేతాః. నాకు కార్పణ్య దోషం అంటే పిరికితనం ఆవహించింది, ఏం చేయాలో అర్థం కావటం లేదన్నప్పుడు కృష్ణుడు చెప్తారనమాట, ఎందుకు నువ్వు అలా చేయకూడదు, యుద్ధానికి సన్నద్ధుడుగా అని చెప్తూ యుద్ధోన్ముఖుని చేస్తారు. యద్యదాచరిత శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్థః తదనువర్తతే. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే ఇతరులు కూడా ఆచరిస్తారు, అతడు నిలిపిన ప్రమాణమునే లోకులందరూ పాటించెదరు. దీనికి మన మహర్షి గారు అత్యంత ప్రామాణికమైనటువంటి ఉదాహరణ. స్వామీజీ ఆచరించి తను ఆ ఫలితాన్ని పొంది మనకు అందించారు కనుక మనం స్వామీజీకి ఎంతో ఎంతో రుణపడి ఉంటాం. దాన్ని సేవ రూపంలో మనము తీర్చుకోవాలి, అదే గురు దక్షిణ. మనం ఈ సాగరం నుంచి, ఈ సంసార సాగరం నుంచి మనం ఉద్ధరింపబడాలంటే శ్రీకృష్ణుల వారి గీతలో చెప్తారు, ఉద్ధరేత్ ఆత్మానాం ఆత్మ ఆత్మ అవసాదయేత్ ఆత్మ ఇవ హి ఆత్మనో బంధు ఆత్మైవ హి రిపు ఆత్మనః. మనుజులు ఈ సంసార సగం నుండి తమను తామే ఉద్ధరించుకోవాలి, తమకు తామే అధోగతి పాలు కాకూడదు. ఎలా అంటే లోకంలో వాస్తవంగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. కాబట్టి మనకి ఎక్కడో ఎవరో ఏదో అన్నారని, ఎవరో బాధ పెట్టారని, వాళ్ళు అట్లా ఇది ఇట్లా అని చెప్పేసి మనం అటువంటి నెగటివ్ తీసుకోకుండా కేవలం ఎదుటి వ్యక్తిలో కానీ ఈ సమాజంలో కానీ మంచినే చూస్తూ ఉన్నట్లయితే మంచి భావనలు మనలో పెంపొందుతాయి. తద్వారా మన జీవితం పరిపూర్ణత్వాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే అమ్మ కూడా లలితా పరమేశ్వరి అమ్మ స్తోత్రాల్లో భవానీ భావనాగమ్య, మన భావాలు ఆ దివ్యత్వాన్ని తప్పకుండా చేస్తాయి. భావన మాత్ర సంతుష్ట హృదయాయ నమః అని అమ్మని ప్రార్థిస్తాం. ఆ తల్లి కేవలము భావన చేతనే సంతుష్టమైనటువంటి హృదయాంతరంతో మనల్ని బ్లెస్ చేస్తారు. కాబట్టి అదే భావన మనం కూడా అన్వయించుకోవాలి. మనకి అన్వయించుకున్నప్పుడు ప్రతి భావన మనకి సంతృప్తిని కలుగచేస్తుంది. తద్వారానే స్వామీజీ కూడా ఎప్పుడు వరల్డ్ పీసే అనేటువంటి థాట్ని బాగా నిరంతరము భావన చేసి దాన్ని పెంచి పోషించినట్లు చేశారు ప్రపంచ శాంతి కోసం. ప్రపంచం యుద్ధం లేకుండా సుఖ సంతోషాలతో ప్రపంచంలో ప్రపంచ శాంతి కావాలి అనేటువంటి ముఖ్య ధ్యేయాన్ని స్వామీజీ యొక్క ప్రతి పాట తీసుకోండి, డివైన్ ప్రేయర్ కానీ, గురువందనం కానీ, ఏ సాంగ్స్ తీసుకున్నా ప్రతి దాంట్లో కూడా స్వామీజీ ప్రపంచ శాంతిని ఆకాంక్షించి దానికి సమాజంలో వ్యక్తులు ఏ విధంగా ఉండాలి అనేటువంటి చక్కటి భావనలను తీర్చిదిద్ది మనకు అందించారు. ఈ కథలు, కావ్యాలు
అలాగే నాట్యాలు, నర్తనలు ఎన్నో, ఇవన్నీ కూడా రూపుదిద్దుకోవడానికి కేవలం మనిషి యొక్క ఆలోచనలే మూలం. వీటిని మనం అన్ని కూడా సరి చేసుకొని చిన్నప్పటి నుంచే కుటుంబంలో నుంచే ఇది పాజిటివ్ థింకింగ్ డెవలప్, పిల్లలకి కానీ ఎవరికి కానీ, వీఆర్ ఓన్లీ ది స్కల్ప్టర్స్ ఆఫ్ అవర్ లైఫ్, అంటే మన జీవితానికి మనమే శిల్పులం. అలాగే పిల్లల్ని కూడా ఆ విధంగానే చక్కగా తీర్చిదిద్దాలంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అంత మంచిని బోధించాలి. అలాగే పరంపదించినటువంటి వాళ్ళ కోసం నిరంతరం శోకించకుండా, వాళ్ళ గురించి మనం దుఃఖపడకుండా, వాళ్ళు కూడా అన్ని విధాల మనం సాధారణంగా పరంపదించడం చూసినప్పుడు వాళ్ళ ఆత్మకి శాంతి కావాలి శాంతి కలగాలి అని చెప్పి బ్లెస్ చేస్తుంటాం. అలా ఎవరైనా మనకి ఇబ్బంది కలుగు చేసి అనుకోండి, పోతే పోయాళ్లే అనే భావన అలా ఎప్పుడు కూడా అనుకోకూడదు. అలా అనుకోకుండా ఎటువంటి వాళ్ళైనా సరే, ఈవెన్ దొంగ అయినా, ఒక హత్య చేసిన వాడైనా, ఎవరైనా సరే మన ముందు ఉన్నప్పుడు వాళ్ళు ఏ పరిస్థితులు అలా చేయాల్సి వచ్చింది అనేటువంటి ఆ విశ్లేషణలోకి వెళ్ళిపోయి మన మైండ్ విశ్లేషణ చేసుకున్నట్లయితే మనం తొందరపడి మాట్లాడము. ఆలోచనకి మూలం, మన ఆలోచనకి మూలాన్ని మనం గ్రహించాలి. వాట్ ఈస్ ద సోర్స్ అనే దానికి వెళ్ళినట్లయితే అవగాహన మనం చక్కగా కలుగుతుంది. అది అవగతం అయినప్పుడు మన భావనలన్నీ కూడా సంపూర్ణంగా అభ్యసించి స్వామి చెప్పినటువంటి ఈ మనోవికాస యోగ విద్య యొక్క సార్థకత మనకి చక్కగా అవగాహన అయ్యి మనం కూడా సాధన చేస్తూ ఇంకోళ్ళకి సహకరించి సేవ చేయగలుగుతాం. అదే మనం మన గురువుకి అర్పించేటువంటి గురుదక్షిణ. దీనికి గాను స్వామీజీ ఇచ్చినటువంటి ఆ ఫిలాసఫీని ఇక్కడ మనకి చక్కగా తీర్చిదిద్దించినటువంటి గురువు గారు అరుణ్ బాబు గారు నాకు చాలా చక్కగా చెప్పారు. వారికి మనస్ఫూర్తి హృదయ అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా మనం ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మన యోగా సిస్టమ్ ని పబ్లిక్ లోకి తీసుకెళ్లాలంటే అందరం కూడా కలిసి పాటుపడినట్లయితే చాలా ఈజీ అవుతుందని భావన చేసుకుంటూ, యద్భావం తద్భవతి సబ్జెక్టు చాలా చాలా మంచి సబ్జెక్టు. దాన్ని నాకు అవగాహన అయినంత వరకు తక్కువ కాలంలో మీకు చెప్పాను, కానీ ఎక్కువ టైం తీసుకున్నాను, క్షమించమని కోరుకుంటూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా సార్ తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. సుఖినో భవంతు సార్. థ్యాంక్ యూ. సుఖినో భవంతమ్మా. నాగేంద్రమ్మా నమస్తే సార్. సుఖినో భవంతు. యద్భావం తద్భవతి భావనోపనిషత్తు నుంచి, లలితా సహస్రనామాల నుంచి, అలాగే భగవద్గీత నుంచి, వివేకానందుడి నుంచి కొటేషన్స్ చెప్తూ స్వామీజీ ఫిలాసఫీ ఎలా అద్వైతాన్ని స్థాపిస్తూ వెళ్ళింది అనే విషయాన్ని చెప్తూ యద్భావం తద్భవతి అనే సబ్జెక్ట్ పరిపూర్ణత చేకూర్చావమ్మా. మన భావమే మనల్ని తీర్చిదిద్దుతుంది. ప్రపంచ శాంతి అనేటువంటి భావం నిరంతరం ఉండాలి. ఆ భగవంతుడి సేవకుడిని అనే ఒక భావం, ఐ మీన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఆల్మైటీ అనే భావం మనలో ఉన్నంత వరకు కూడా దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ప్రపంచ శాంతి ఎంత దూరం లేదనిపిస్తుంది. ముఖ్యంగా నాకు ఇష్టమైనటువంటి చిదానంద రూప శివోహం శివోహం, ఇట్స్ అ బ్యూటిఫుల్. ఆది శంకరాచార్యుడి అన్ని స్తోత్రాలు, అన్ని విషయాలన్నిటికంటే కూడా ఇది నాకు చాలా అతుక్కునేటువంటి విషయం. చాలా చక్కగా ఈరోజు యద్భావం తద్భవతి అన్నటువంటి విషయాన్ని వికసించినటువంటి మీకు నా తరఫున మరియు మా శ్రోతలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మెంబర్స్ అందరినీ కూడాను తిరియంలోకి వచ్చేసేయాలని చెప్పి ప్రార్థిస్తూ, అలాగే మీరు ఆడియోస్ ఇప్పుడు ఆన్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో ఆడియోస్ ఆన్ చేస్తూ ఉన్నారు, అలా చేయకుండా అందరు కూడా ఇప్పుడు ఆడియోస్ ఆన్ చేసుకోవచ్చు. అరుణ్ నిధి, ప్రొఫెసర్ నారాయణ గారి జీవితం